ఏంట్రా ఏంటి ఫైనల్లీ గాట్ ప్లేస్ జెస్సీ ట్రైన్ సేమ్ స్టేటస్ పెట్టావు. ఏంటి మూమెంట్? ఎంత శాలరీ? 60,000. 60,000? ఎంత ప్యాకేజీ? 7 LPA. పద పార్టీ చేసుకుందాం. దగ్గు 7 LPA అంటే బోనస్లు, పిఎఫ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నీకు అంత రాదు. అంత రాదా? చూసారుగా, మా మనీలా ఫ్రెషర్స్ కి జాబ్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది, కానీ చిన్న చిన్న డీటెయిల్స్ ఇగ్నోర్ చేస్తే మనమే తర్వాత మోసపోతాం బ్రో. సిటీసీ 7 LPA అని చెప్పి పార్టీ ఇద్దాం అనుకుంటే ఎండ్ ఆఫ్ ది మంత్ కి 30Kనే చేతికి వచ్చిందంటే షాక్ అవ్వకు. సిటీసీలో కనిపించే షైనీ నెంబర్స్ చూసి ఎగ్జైట్ అయ్యావు, కానీ దాని కింద ఉన్న హిడెన్ కాస్ట్ లైక్ ఈఎస్ఓపీస్, బోనస్, ఇన్సూరెన్స్ మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట అందులోనే. సో ఈ వీడియోలో విల్ టాక్ అబౌట్ ద 10 మస్ట్ చెక్ థింగ్స్ బిఫోర్ సైనింగ్ యువర్ ఫస్ట్ ఆఫర్ లెటర్. ఈ మిస్టేక్స్ చేసి థౌజండ్స్ ఆఫ్ ఫ్రెషర్స్ రిగ్రెట్ అవుతున్నారు. మన కెరీర్ స్టార్ట్ లో మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే యూ నీడ్ టు know these points. If you are a fresher or someone just starting out in your career, subscribe to the channel because ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ ఇంకా కవర్ చేయబోతున్నాం. ఫస్ట్, సిటీసీ వర్సెస్ ఇన్హాండ్ సాలరీ అంటే ఏంటో తెలుసుకుందాం. సిటీసీ అంటే కాస్ట్ టు ది కంపెనీ. ఇది చూస్తే చాలా గ్రాండ్ గా ఉంటుంది, 7 LPA, 8 LPA అని. బట్ అసలు నిజం ఏంటి అంటే డైరెక్ట్ గా మనకి 7 LPA అయితే 58K మీ బ్యాంక్ అకౌంట్ లో మంత్లీ అయితే పడవు. సిటీసీలో ఈఎస్ఓపీస్, ఇన్సూరెన్స్, బోనస్ అన్ని కలిపి ఒక ఫ్లాషీ ఫిగర్ చూపిస్తారు. చాలా రిచ్ గా కనిపిస్తుంది, బట్ అసలు సీన్ అది కాదు. రియాలిటీ ఏంటి అంటే మంత్లీ బ్యాంక్ లో పడే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. సిటీసీ చూసి సెలబ్రేషన్ చేసుకున్నాక ఎండ్ ఆఫ్ ద మంత్ బ్యాలెన్స్ చూసి సైలెంట్ మోడ్ లో వెళ్ళిపోతారు అనమాట చాలా మంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే హెచ్ఆర్ ని అడుగు. ఫస్ట్ థింగ్, ఫుల్ సాలరీ బ్రేకప్ డీటెయిల్స్ చెప్పమని అడగండి. ఫిక్స్డ్ పే అంటే మనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా వచ్చే అమౌంట్. వేరియబుల్ పే అంటే టార్గెట్స్ ఆర్ బోనసెస్ కి డిపెండ్ అయ్యే అమౌంట్. సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్హాండ్ సాలరీ ఈక్వల్ టు సిటీసీ మైనస్ పిఎఫ్ మైనస్ ట్యాక్స్ మైనస్ ఈఎస్ఓపీస్ మైనస్ బోనస్. ఈ క్లారిటీ వస్తే నీకు ఒక క్లియర్ ఎక్స్పెక్టేషన్ ఉంటది అనమాట. సెకండ్ పాయింట్, జాబ్ రోల్స్ క్లారిటీ. టైటిల్ మిస్ మ్యాచ్. ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి పిలిచారు, కానీ ఆఫర్ లెటర్ చూసాక బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని రాస్తారు. రీసెంట్లీ ఇలా చాలా ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి. ఇక్కడనే స్టార్ట్ అయిపోతుంది రియల్ ట్విస్ట్. బీడీఏ అంటే మనకి సాఫ్ట్వేర్ వర్క్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది హార్డ్ కోర్ సేల్స్ అనమాట. డైలీ కాల్స్, మంత్లీ టార్గెట్స్, ప్రెషర్ ఇలా చాలా ఉంటాయి. స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆఫర్ లెటర్ లో జాబ్ టైటిల్ మ్యాచ్ అవుతుందా లేదా చూడండి. హెచ్ఆర్ ని అడుగు, ప్రాపర్ జాబ్ డిస్క్రిప్షన్ కావాలి అని చెప్పేసి అడగండి. ఆ టైటిల్ ని గూగుల్లో సెర్చ్ చేయండి. రివ్యూస్ అండ్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ కూడా చూడండి. ఆ జాబ్ తో మీ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ అండ్ కన్ఫర్మేషన్. ప్రొబేషన్ టైంలో మనకి జాబ్ సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈ టైంలో చాలా బెనిఫిట్స్ కూడా అప్లికబుల్ అవ్వవు అనమాట. ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా కవరేజ్ ఉండదు. చాలా కంపెనీస్ ఈ ప్రొబేషన్ ని చిన్న ఎక్స్క్యూజ్ లాగా యూజ్ చేసి కన్ఫర్మేషన్ ప్రాసెస్ డిలే చేస్తాయి అనమాట. మన హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా హోల్డ్ చేస్తారు. సో ఈ ఫేజ్ లో కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మనకి ఫ్యూచర్ ప్లాన్ క్లారిటీ కోసం హెచ్ఆర్ దగ్గర ఫుల్ కన్ఫర్మేషన్ అనేది అడగండి. సొల్యూషన్ ఏంటి దీనికి అంటే హెచ్ఆర్ ని ఇలా అడగండి, ప్రొబేషన్ పీరియడ్ ఎంతసేపు ఉంటుంది, మరి పోస్ట్ ప్రొబేషన్ లో శాలరీ హైక్ ఉంటుందా లేదా అని క్లియర్ గా క్లారిఫై చేసుకోండి. చాలా కంపెనీస్ చెప్తాయి 3 months ప్రొబేషన్ అని, కానీ యాక్చువల్ గా 6 months తర్వాత కూడా కన్ఫర్మేషన్ ఇవ్వకుండా హోల్డ్ లో చేస్తారనమాట. ఈ కన్ఫర్మేషన్ తర్వాత బెనిఫిట్స్, స్టెబిలిటీ, మరి మనకి చెప్పిన ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇవి అడిగితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్, వర్క్ అవర్స్ అండ్ షిఫ్ట్. ద 9 to 9 ట్రాప్ అనమాట. అఫీషియల్ గా 9 to 6 అని ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేస్తారు, కానీ రియాలిటీలో ఎంప్లాయీస్ చాలా స్ట్రెస్ గా 10 to 12 hours వరకు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా కంపెనీస్ లో వీకెండ్ మెయిల్స్, లేట్ నైట్ కాల్స్ ఉంటాయి, అది కూడా ఫ్రీగా, ఎక్స్ట్రా పే లేకుండా. ఇక పర్సనల్ లైఫ్ అంటే జీరో. ఈ ఓవర్ వర్క్ సిచ్యువేషన్ మెంటల్ గా, ఫిజికల్ గా డ్రైన్ చేస్తుంది. ఈ సిచ్యువేషన్ లో మీరు ఉండకూడదు అంటే ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్ కాంపెన్సేట్ చేస్తారో లేదో తెలుసుకోండి. ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే లింక్డ్ ఇన్, గ్లాస్ డోర్ లాంటి ప్లాట్ఫామ్స్ లో కరెంట్ ఎంప్లాయీస్ తో మాట్లాడాలి. రియల్ వర్క్ అవర్స్ ఎలా ఉంటాయో, షిఫ్ట్స్ ఫిక్స్డా లేక రొటేషనలా, ఇవన్నీ కూడా మీరు అడగాలి. ఆఫర్ లెటర్ లో ఎక్స్ట్రా అవర్స్, వితౌట్ కాంపెన్సేషన్ లాంటి టర్మ్స్ ఏమైనా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. అలా హెచ్ఆర్ దగ్గర క్లారిటీ తీసుకున్నప్పుడే స్ట్రెస్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్, కంపెనీ స్టెబిలిటీ అండ్ లే ఆఫ్స్. సో స్టార్ట్అప్ అంటే ఒక ఎనర్జెటిక్, ఫాస్ట్ పేస్డ్ అండ్ లర్నింగ్ ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందని మనందరికీ తెలిసిందే.
ఇనీషియల్ డేస్ లో మీకు చాలా న్యూ టూల్స్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సూపర్ థ్రిల్లింగ్ గా ఉంటది. బట్ అట్ ద సేమ్ టైం చిన్న స్టార్ట్అప్స్ లో చాలా అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ అనేది కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సడన్ మేనేజ్మెంట్ చేంజెస్ జరగచ్చు, డిలేడ్ సాలరీస్ రావచ్చు, ఫండింగ్ కట్స్ అవ్వచ్చు, ప్రొడక్ట్ క్యాన్సిలేషన్స్ అవ్వచ్చు. ఎంఎన్సీస్ లాగా ఒక సిస్టమ్ అనేది ఉండదు అనమాట స్టార్ట్అప్స్ కి, ఎందుకంటే వాళ్ళు ఇంకా గ్రో అవుతుంటారు కాబట్టి వాళ్ళ పాలసీస్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి. అండ్ ఆ పాలసీస్ ని ఈజీగా వాళ్ళు మార్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంఎన్సీస్ లాగా కొన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టిన పాలసీస్ కాదు, ఒక్కొక్కసారి మేనేజ్మెంట్ చేంజ్ అయిపోతుంటే పాలసీస్ అన్ని కూడా మారిపోతుంటాయి. సో ఇంకా ఏం జరగచ్చు అంటే హెచ్ఆర్ చెప్పింది ఒక రూల్ ఉంటుంది, కానీ జాయిన్ అయ్యాక ఇంకో రూల్ అన్నది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మారిపోయే అవకాశం కూడా ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే కంపెనీ స్టేబుల్ గా ఉందా లేదా, వెంచర్ క్యాపిటలిస్ట్ సపోర్ట్ ఉందా, రెగ్యులర్ గా సాలరీస్ ఇస్తున్నారా, ఇవన్నీ కూడా బాగా రీసెర్చ్ చేయాలి. ఎలా రీసెర్చ్ చేయాలి అంటే ఆబ్వియస్ గా మళ్ళీ లింక్డ్ఇన్ లో వాళ్ళ ఎంప్లాయీస్ కి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ అనేది తెచ్చుకోవాలి. 6th వచ్చేసి లీవ్ పాలసీస్. లీవ్స్ డ్యూరింగ్ ప్రొబేషన్ నాట్ అలౌడ్. అంతేకాదు బ్రో, కొన్ని స్ట్రిక్ట్ గా ఉండే కంపెనీస్ లో సిక్ లీవ్స్ తీసుకున్నా సరే ఒక చిన్న ఫీవర్ అయినా శాలరీ నుంచి కట్ చేస్తారు. చిన్న కోల్డ్ వచ్చినా లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా కూడా లీవ్ తీసుకుంటే దాన్ని సీరియస్ తీసుకునే అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ లో హెచ్ఆర్ కూడా ఎంపథెటిక్ గా ఉంటారు అనమాట. క్లాక్ ఇన్ క్లాక్ అవుట్ నెంబర్స్ మీద ఫోకస్ చేస్తుంటారు. మీ హెల్త్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఎవ్వరూ పట్టించుకోరు. ఈవెన్ ప్రొబేషన్ టైంలో బేసిక్ హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మీకు లీవ్ అనేది ఇవ్వరు. అండ్ ఒకవేళ తీసుకున్నా పేమెంట్స్ కట్ అనేది చేస్తారు. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ప్రొబేషన్ టైంలో ఎన్ని లీవ్స్ తీసుకోవచ్చు అనేది మీరు మీ హెచ్ఆర్ నుంచి అడగాలి. చాలా కంపెనీస్ ప్రొబేషన్ టైంలో 0 లీవ్స్ ఇస్తారు. కొన్ని ప్లేసెస్ లో 1-2 days పర్ మంత్ ఉంటాయి. బట్ అది హెచ్ఆర్ చెప్పింది ఒకటే కాదు, పాలసీ డాక్యుమెంట్ లో ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి సైన్ చేసే ముందే. ఇంకొకటి కూడా, ఆర్ సిక్ లీవ్స్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్ డ్యూరింగ్ ప్రొబేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని కంపెనీస్ లో ఏంటంటే ప్రొబేషన్ టైంలో మీరు ఏదైనా లీవ్ తీసుకుంటే అవన్నీ కూడా మీకు అమౌంట్ కట్ చేస్తారు, అంటే మీ శాలరీ నుంచి ఆ అమౌంట్ కట్ చేస్తారు అనమాట. అలా చేసే పాలసీస్ మీ కంపెనీలో ఉన్నాయా లేదా, మీరు సైన్ చేసే కంపెనీలో ఉన్నాయా లేదా కూడా చూసుకోండి. ఇఫ్ ఐ టేక్ ఎ మెడికల్ ఆర్ ఎమర్జెన్సీ లీవ్ విల్ ఇట్ ఇంపాక్ట్ మై కన్ఫర్మేషన్. ప్రొబేషన్ పీరియడ్ లో ఎవరైనా కూడా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి ఎమర్జెన్సీ లీవ్ తీసుకుంటే కొన్ని కంపెనీస్ అనేవి టర్మినేట్ చేసేస్తాయి. సో అలాంటి సిచ్యువేషన్ ఈ కంపెనీలో ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి వచ్చేసి వాట్స్ ద మినిమం నోటీస్ పీరియడ్ టు అప్లై ఫర్ ప్లాన్డ్ లీవ్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సమ్ స్ట్రిక్ట్ ప్లేసెస్ లో ఈవెన్ 1 day లీవ్ కి 1 month ముందే అప్లై చేయాలని చెప్తారు. అసలు రియలిస్టిక్ కాదు ఇది, మీకు తెలిసిందే. మనకి ఎప్పుడు సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. సో హెచ్ఆర్ ని ఖచ్చితంగా అడగాలి. ఒకవేళ ప్లాన్డ్ లీవ్ అయితే ఎన్ని రోజుల ముందు చెప్పాలి, ఒకవేళ అన్ప్లాన్డ్ లీవ్ అయితే ఎన్ని అవర్స్ ముందు మీకు చెప్తే సరిపోతుంది అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. 7th పాయింట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్. ఎంట్రీ లెవెల్ జాబ్స్ లో సాలిడ్ ట్రైనింగ్ ఉందా లేదా అనే మ్యాటర్ నీకు లాంగ్ టర్మ్ కెరీర్ గ్రోత్ డిసైడ్ చేస్తుంది. ట్రైనింగ్ లేకుండా సర్వైవల్ కూడా టఫ్ అయిపోతుంది. కొన్ని కంపెనీస్ లో స్ట్రక్చర్డ్ ఆన్ బోర్డింగ్ కూడా ఉండదు అనమాట. దే విల్ జస్ట్ త్రో యూ ఇన్ టు వర్క్ లైక్ ఎ టెస్ట్ సబ్జెక్ట్ ఇన్ అ ల్యాబ్ అనమాట. కన్ఫ్యూజన్, స్ట్రెస్, మిస్టేక్స్ చేయడం అవుతాయి ఇలాంటి సిచ్యువేషన్స్ లో. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే ఆస్క్ ప్రాపర్ మెంటర్షిప్, స్ట్రక్చర్డ్ ట్రైనింగ్. నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, వాళ్ళు నాకు ఏ టైప్ ఆఫ్ హెల్ప్ చేస్తారు, ఒకవేళ నేను వర్క్ చేయలేకపోతే నేను ఎవరిని అడగాలి, నా స్పాక్ ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు హెచ్ఆర్ ని డీటెయిల్డ్ గా అడగాలన్నమాట. నేను ఎవరి కింద పని చేస్తున్నాను, ఎవరు నాకు స్పాక్, నేను ఎవరిని అడగాలి, నాకు ఒకవేళ డౌట్స్ ఉంటే ఎవరు సాల్వ్ చేస్తారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మీ ఆఫర్ లెటర్ సైన్ చేసే ముందు. కంపెనీ కల్చర్. బాస్ సండే నైట్ కాల్ చేస్తున్నారా, కొలీగ్స్ ఫుల్ టైం డల్ గా టెన్షన్ గా ఉంటున్నారా, ఇది హజిల్ కాదు, ఇది క్రానిక్ బర్న్అవుట్ అనమాట. అంటే వర్క్ ప్లేస్ లో ఓవర్ డిమాండింగ్, చాలా మిస్ మేనేజ్మెంట్ ఉందా, మెంటల్లీ ఎగ్జాస్ట్ అయిపోతున్నారా, ప్రొడక్టివిటీ కూడా లేదా, అన్హెల్తీ కల్చర్ ఉందా, ఇవన్నీ కూడా మనకి గ్లాస్ డోర్ ద్వారా లేదా లింక్డ్ఇన్ ద్వారా ప్రీవియస్ ఎంప్లాయీస్ తో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే ప్రతి ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఆ కంపెనీలోని ప్రీవియస్ ఎంప్లాయీస్ ని అలాగే కరెంట్ ఎంప్లాయీస్ ని అడిగి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. 9th వచ్చేసి ఎగ్జిట్ పాలసీ అండ్ నోటీస్ పీరియడ్. 3 months నోటీస్ పీరియడ్ అంటుంటారు, మీరు అందరూ వినిందే. అంటే రిజైన్ చేయాలి అంటే 3 months ముందే చెప్పాలి. ఇమీడియట్ ఆఫర్స్ వస్తే మిస్ అవుతాం అనమాట ఇలాంటి సిచ్యువేషన్ లో. సో ఇక్కడ ఏంటంటే ఆఫర్ లెటర్ లో నోటీస్ పీరియడ్ క్లారిటీ చూడండి, బాండ్ క్లాసెస్ లీగల్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. అండ్ హెచ్ఆర్ ని నోటీస్ పీరియడ్ నెగోషియబుల్ లా కాదా అనేది ఇప్పుడు కాదు, మీరు రిజైన్ చేసినప్పుడు అడగచ్చు అనమాట ఇది. ఓకే. 10th పాయింట్ వచ్చేసి ఆఫర్ లెటర్ వ్యాలిడిటీ. సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్ అప్రూవల్ అంటారు అనమాట. అంటే ఇది 100% ఫైనల్ కాదు అంటారు, ఇది ఒక టెంటేటివ్ అన్సర్టెన్ ఆఫర్ అంటారు. కంపెనీకి ఫ్లెక్సిబుల్ గా ఉండడం కోసం ఇలా చెప్తారనమాట. సో జాయినింగ్ డేట్, శాలరీ అన్ని హెచ్ఆర్ తో క్లియర్ గా కన్ఫర్మ్ గా మాట్లాడుకోవాలి. లేని క్లారిటీతో యాక్సెప్ట్ చేస్తే లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చూసే ఉంటారు చాలా మంది కంపెనీస్ లో, నాకు ఆఫర్ లెటర్ వచ్చింది ఇంకా జాయినింగ్ రాలేదు అంటారు. అక్కడ వాళ్ళు వాడే క్లాస్ ఇదే, సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్ అప్రూవల్ అని చెప్పేసి
అనేసి. అంటే నువ్వు రేపొద్దున నాకు ఆఫర్ లెటర్ వచ్చింది కాబట్టి నేను ఎవరికైనా కంప్లైంట్ చేస్తాను, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్తే కూడా వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేసేసి ఈ క్లాజ్ ఉంది, దీని అర్థం ఏంటంటే మేము తీసుకుంటే లేకపోతే లేదు అనొచ్చు. సో ఈ క్లాస్ కూడా మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. హెచ్ఆర్ ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇది కూడా మొత్తానికి మనకి హెచ్ఆర్ఏ ప్రైమరీ కాంటాక్ట్. హెచ్ఆర్ ఇంపార్టెన్స్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్ గా ఏంటంటే సిటీసీ చూసి ఎగ్జైట్ అవ్వద్దు, టైటిల్ చూసి ఎమోషనల్ అవ్వద్దు. ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్, క్రాస్ చెక్ ద డీటెయిల్స్. If something feels fishy, clarify them with HR and ask on platforms like LinkedIn, Reddit, Glassdoor until you step into the office. Keep applying elsewhere. So, ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్స్ లో ఏ సజెషన్ నచ్చిందో కూడా చెప్పండి. మన FLM యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము రియల్ అండ్ హానెస్ట్ కంటెంట్ మీ దగ్గర దాకా తీసుకోవడానికి మాక్సిమం ఎఫర్ట్స్ అయితే పెడతాం. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఆ మోటివేషన్ అయితే ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్.